సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాదిరి. ఈ రోజు మనం బండ్లగూడ వచ్చేసాము. ఆదినారాయణ గారి ఇంటికి వచ్చాము. ఇక్కడైతే అమ్మవారిని చూడొచ్చు. సాక్షాత్తు అమ్మవారు ఇక్కడే నిలబడినట్లుంది. మనమైతే ఒకసారి దండం పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే అండి. చెప్పండి, యాక్చువల్గా ఇంత బాగా చేస్తున్నారంటే ఇంట్లోకి రాగానే అమ్మవారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. అంత అందంగా తయారు చేస్తారు. అసలు మీకు ఇంత భక్తి కలగడానికి కారణం ఏంటి? ముందుగా అంటే అమ్మవారు యొక్క శక్తిని తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక దేవాలయంలో చేశాను. ఇక్కడ చండీ అమ్మవారి దేవాలయంలో చేయగానే ఆమె యొక్క శక్తి రాత్రిపూట మనకి ఎట్లా అంటే ఆమె కళలో కనబడుతూ ఉండడం, ఆమె యొక్క శక్తిని అంటే జపం చేసుకోవడం, ఆమె యొక్క గుళ్ళో చేయడం వల్ల మనం చెప్పే ఎవరికైతే మనం ఏదైతే విషయాన్ని చెప్తామో ఆ యొక్క విషయాన్ని వాళ్ళకి పెళ్ళి అవుతుందంటే పెళ్ళి అవ్వడం, మన నోటి అంటే వాక్ స్పష్టత రావడం, అంటే సరస్వతి అమ్మ యొక్క విద్య కలగడం, అంటే సంతానం కలగడం, అటువంటి విషయాలన్నీ భక్తులకి చాలా కలిగినాయి. ఇంకా అమ్మవారి యొక్క శక్తిని నేను చూశాను కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మన ఇంట్లోనే మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అమ్మవారిని ఇంట్లో పెట్టాను. ఈ యొక్క దేవీ నవరాత్రులు చాలా విశేషమైనవి. మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి బ్రహ్మకాలంలో ఒక అమ్మవారిని ధ్యానం చేసుకుని అమ్మవారి యొక్క అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేస్తామో ఆ యొక్క మనం ఏదైతే కోరికతో అమ్మవారికి చేస్తామో ఆ యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క 3 రూపాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క స్వరూపమే ఆదిపరాశక్తి. ఆ విగ్రహాన్ని అమ్మవారి యొక్క విగ్రహాన్ని అభిషేకం చేస్తూ శివుడిని అభిషేకం చేస్తూ డైలీ కుంకుమార్చన చేస్తూ ఉంటాం. మాకైతే అమ్మవారు ఖచ్చితంగా కనుకరిస్తుంది. మీరు కూడా అట్లా చేసుకోండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే దసరా అంటే సెలవులు వస్తాయని తెలుసు కానీ పిల్లలకి దసరా ఎందుకు చేసుకుంటాము అనేది తెలియదు. ఒకసారి చెప్తారా? జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కి తెలియని వాళ్ళకి ఈ దక్షిణాలు ఏంటంటే మనం ఏదైతే కార్యక్రమాన్ని సిద్ధించుకుంటామో ఈ జపాలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ ఈ కాలంలో మనం దేవీ శరణావర్తులు దేనికి పనిచేస్తాయంటే సిద్ధి. అంటే గణపతి పూజలు స్టార్ట్ దగ్గర నుంచి నవరాత్రులు స్టార్ట్ నుంచి ఆ గణపతి నవరాత్రులు దగ్గర నుంచి మన సిద్ధిని కలుగుతూ ఉంటాయి. అందుకనే దక్షిణాయనంలో మన యొక్క ఏదైతే జపాలు తపాలు నోములు నోచుకుంటామో ఆ యొక్క సిద్ధి అంతా ఈ దక్షిణాయనంలోనే పనిచేస్తుంది. కాబట్టి దక్షిణాయనంలో ఫస్ట్ వచ్చే శరణవరాత్రులు, గణపతి నవరాత్రులతో శరణవరాత్రులు. ఈ శరణవరాత్రులు పొద్దున్నే ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి బ్రహ్మముహూర్తంలో ఎవరైతే అమ్మవారికి అభిషేకం చేస్తారో అమ్మవారికి అర్చన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సిద్ధిస్తాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత దీపావళి, తర్వాత కార్తీక మాసం, ఈ దక్షిణాయనం అంతా అమ్మవారి యొక్క సేవలు చాలా సిద్ధిస్తాయి. ఏదైతే మనం మంత్ర జపం కానీ మంత్రాలు కానీ మనం ఉపాసన పెడతారో ఆ ఉపాసన సిద్ధి అంతా దక్షిణాయనంలో శరణవరాత్రుల నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఎలా చేస్తారండి? రోజుకొక అవతారం పెడతారా? ప్రసాదాలు అన్ని ఎలాగ? పొద్దున సాయంత్రం పూజ చేస్తారా? పొద్దున సాయంత్రం పూజ ఉంటుంది. పొద్దున ఏంటంటే ఫస్ట్ అమ్మవారికి మొత్తం అందరిని ఆవాహన చేసి అమ్మవారిని అభిషేకం చేసిన తర్వాత ఇదైతే అవతారం రోజు ఏమి ఉండదు. మొత్తం ఆల్రెడీ అమ్మవారి అలంకారం చేస్తాం కాబట్టి ఇక్కడ అలంకారం ఉంటుంది. అంటే అప్పుడు అమ్మవారి శారీ రోజు మార్చలేము. కలశాల మీద నిలబెట్టిన అమ్మవారు ఇక్కడ శారీ మారుస్తాం, ఇక్కడే అలంకారం చేస్తాం. రోజుకి అలంకారం చేస్తూ ఉంటాం. ఇంకా యాక్చువల్గా ఇంకా పూజ అంటే ఎలాంటివి ఏం చేస్తూ ఉంటారు అసలు పండగల్లో? దసరా రోజు ఏం చేస్తారు? ఏం లేదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం అండి. ఈ రోజు మనకి బ్రహ్మచారిణి మన బాలా త్రిపుర సుందరి ఉంటుంది, సువాసిని పూజ చేసుకోవచ్చు. తర్వాత బ్రహ్మచారిణి గాయత్రి యొక్క ఉపదేశం. ఈ గాయత్రి దేనికంటే ప్రతి దానికి గాయత్రి యొక్క ఉపదేశం ఖచ్చితంగా కావాలి. గాయత్రి లేనిది ఈ పూజ చేయడానికి పనికి చేయదు. కాబట్టి గాయత్రి ఉపదేశం. తర్వాత అన్నపూర్ణ, మనం 10 మందికి ఎట్లా పెట్టాలో నేర్పించేది అన్నపూర్ణ. అట్లాగే లలితా త్రిపుర సుందరి, అట్లాగే మహాలక్ష్మి, మన డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా ఎవరికి ఇవ్వాలి అనేది చూపించేది అమ్మవారు. సరస్వతి విద్య నేర్పిస్తుంది. అట్లా ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క అమ్మవారు. దుర్గాదేవి విజయాన్ని సాధిస్తుంది, దుర్గతిని పోగొడుతుంది. అట్లా ప్రతి ఒక్క రూపంలో అమ్మవారు మనకి కరుణిస్తూ ఉంటారు. ఓకే, చివరిగా అంటే యాక్చువల్గా ఏదైనా మంత్రంతో మనం ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేద్దాము. అమ్మవారి మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా చెప్పమంటారు? పాట కానీ. ఓం దుర్గే స్మృతార్సిభీతి మశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్థచిత్తా. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నీతాః ప్రణతాస్పదాం.
ఈ రోజు మనం అమ్మవార్లు ఎక్కడుంటే అక్కడ మన 95 న్యూస్ ఉంది, మనం ఎక్కడుంటే అక్కడ మనతో పాటు భవానీ గారు ఉన్నారు. సో భవానీ గారిని అడిగేద్దాము. ఒక్కసారి చెప్పండి మీరు దసరా నవరాత్రుల గురించి. అంటే యాక్చువల్గా దసరా నవరాత్రులలో అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము, 9 రోజులు చేస్తాము. ఇది అసలు ఏంటంటే దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గా సప్తశతి చదువుతామండి. 9 రోజులు కూడా కంటిన్యూస్గా కూర్చొని దుర్గా సప్తశతి ఒకరోజు 3 గంటల దాకా పడుతుంది, అది చేస్తాము. ఇంకొకటి దేవి భాగవతం, ఈ 9 రోజుల్లో అది బేతవోలు రామబ్రహ్మం గారు రాసింది, అది చాలా విపులంగా ఉంటుంది శ్లోకాలతో. అందులో అమ్మవారు ఎలా ఉద్భవించింది, ఎలా మహిషాసురుణ్ణి మర్దన చేసింది, శుంభనిశుంభుల్ని సంహరించింది, అన్నీ కూడా దేవి భాగవతం చదువుతుంటే అమ్మవారి లీలలు, అమ్మవారు చేసిన యుద్ధం గురించి అన్నీ ఉంటాయి. ఈ నవరాత్రులు 9 రోజుల్లో దేవి భాగవతం అనేది పూర్తి చేసేస్తారు. 9 బిగిన్ చేస్తే ఎండ్ చేసేయడం 9 రోజుల్లో అయిపోవాలి. దుర్గా సప్తశతి అనేది ప్రతిరోజు పారాయణగా చేసుకుంటారు. ఇవి 2 అయితే ఎక్కువ మంది చేస్తూ ఉంటాము. చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా మాతో పాటు దసరా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మేము కూడా మీ ఇంటికి వచ్చేసి మీ అందరితో కలిసి ఇలా మీ టాలెంట్ని బయట పెట్టాలి అనుకుంటున్నాము. మీరు కనుక మాతో పాటు పండుగని షేర్ చేసుకొని మాతో పాటు గడపాలి ఇలాగా అని అనుకుంటే ఇలాంటి మూమెంట్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మాకు ఫోన్ చేస్తే మేము తప్పకుండా మీ ఇంటికి వచ్చేస్తాము. పండుగ మనందరం కలిసి చేసుకోవచ్చు.